హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ కొత్తిమీర పచ్చడి. కొత్తిమీర పచ్చడి ఒకసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు మనం ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను కొత్తిమీర ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి. కొత్తిమీరకి వేరు భాగం వరకు తీసేసాను. కాడలతోటి సహా వేసుకోవాలి. కాడల్లోనే మనకు మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్తిమీరని మనం 2, 3 సార్లు చక్కగా వాటర్‌లో క్లీన్ చేసుకోవాలి. ఆకులో తడేమీ లేకుండా పొడిగా అయ్యేంత వరకు డ్రై చేసుకోవాలండి. నేను ఆకుని కడిగిన తర్వాత ఇలా ఫ్యాన్ కింద పొడి బట్ట మీద కొంచెం సేపు ఆరబెట్టుకున్నాను. ఇందులో తడంతా పోయిన తర్వాత ఇప్పుడు ఈ కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. లేకపోతే కొంచెం పొడవు ఎక్కువగా ఉన్నట్లయితే మనం తర్వాత మిక్సీ వేసుకునేటప్పుడు ఆ మిక్సీ బ్లేడ్లకి చుట్టుకుపోతుంది, సరిగ్గా గ్రైండ్ అవ్వదు. ఇక్కడ నేను ఇందాక మీకు చూపించిన ఆకు మొత్తాన్ని కూడా తీసుకున్నానండి. ఆకంతా కట్ చేసి పెట్టుకుంటే నాకు ఈ బౌల్కి వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అందులో కొంచెం వేడి నీళ్ళు పోసి పెట్టుకుంటున్నాను. మనకి చింతపండు త్వరగా నానుతుంది. తర్వాత మనం ఈ వాటర్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. 1 స్పూను మినపగుండ్లు, 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసుకోండి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని మినపగుండ్లు, మెంతులు మనకి దోరగా వేగేంత వరకు కూడా వేయించుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇంగువ మొత్తంలో ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనకి పోపు వేగిపోయింది కదండి. దీన్ని ఆయిల్ లేకుండా ఇలా సపరేట్గా తిరగమాత గింజల వరకే నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్లో మనకి ఇంకా ఆయిల్ ఉంది కదా, ఒకవేళ లేకపోతే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఎండుమిర్చి వేయించుకుందాం. ఇక్కడ నేను 30 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. మనకి ఇవి సైజు చిన్నవిగా ఉన్నాయి కదా, నేను 30 తీసుకున్నాను. కారం కూడా చక్కగా కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ ఎండుమిర్చి మీకు కొంచెం పెద్ద సైజు అయితే కొంచెం తక్కువగా తీసుకోండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి. నేను ఇక్కడ ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి హాఫ్కి కట్ చేసి తీసుకున్నాను. మనకి ఈ ఎండుమిర్చి వేయించుకునేటప్పుడు మరీ ముదురు రంగు వచ్చేంత వరకు కాకుండా కొంచెం లైట్గా మనకి కొంచెం ఇలా ఎర్రగా కనిపిస్తూ ఉన్నప్పుడే తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎండుమిర్చి వేగిపోయాయి. నేను ఈ కలర్లో తీసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని సేమ్ నేను ఇందాక తిరగమాత గింజలు తీసుకున్న బౌల్లోకి తీసేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర ఆకు మనకి చూడటానికి ఇలా ఎక్కువగా కనిపిస్తుంది కదండి. ఇది మొత్తం వేగేటప్పటికి చాలా కొంచెంగా అయిపోతుంది. సిమ్లోనే పెట్టుకొని ఆకుని ఇలా అటు ఇటు కదిలిస్తూ కొంచెం సేపు ఇలా వేయించుకోండి. కొంచెం సేపటి తర్వాత చూడండి ఆకు అంతా కూడా మనకి ఇలా చాలా కొంచెంగా అయిపోయింది కదా, ఆకు మనకి వడిలిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది వేడిగా ఉంది కదా, కొంచెం సేపు చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకుందాం. ఆకు చల్లారిన తర్వాత ఇప్పుడు పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో ముందుగా నేను ఎండుమిరపకాయలు, తిరగమాత గింజలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది మెత్తగా ఇలా పౌడర్ లాగా అయిన తర్వాత ఇప్పుడు ఇందాక ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండును వేసుకుంటున్నానండి. వాటర్ లేకుండా ముందు చింతపండు వరకు వేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వేయించి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుంటున్నాను. ఇందులో 3 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకొని మధ్య మధ్యలో వాటర్ని కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక మనం చింతపండులో వాటర్ వేసి పెట్టుకున్నాం కదా, వాటర్ని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ మనం పోపు పెట్టుకుందామండి చట్నీకి. అందుకని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో ఒక ఎండుమిరపకాయ, 1/2 స్పూన్ మినపగుండ్లు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. పోపు మనకి ఆవాల చిటపటాన్ని వేగేంత వరకు ఉంచుకొని తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసుకోండి. తర్వాత కొంచెం వాసన కోసం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది వేసుకొని వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో చట్నీ వేసుకుందామండి. మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, మనం చట్నీలో ఆల్రెడీ పోపు గింజలన్నీ వేసుకున్నాము. మనకి ఆ వాసన అంతా కూడా వచ్చేస్తుంది. ఆయిల్ తక్కువ యూస్ చేయాలనుకుంటే చివరిలో పోపు స్కిప్ చేయొచ్చండి. ఫ్లేవర్ అయితే మొత్తం చట్నీలోకి వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్లో చట్నీలా మిక్స్ చేసేసుకుంటున్నాను.
అంతేనండి, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. గుమగుమలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.